హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. రాజకీయాల్లో డబ్బు, పవర్, వారసత్వం ఉంటేనే లీడర్లు అవుతారని అనుకునే వాళ్ళందరికీ అవేమీ లేకుండా రాజకీయాల్లోకి రావచ్చు అని చెప్పే స్టోరీ ఇది. ఒక కుర్రాడు, కేవలం 35 ఏళ్ల వయసున్న ఒక సాధారణ కుర్రాడు పాటలు పాడుకుంటూ ర్యాప్ బాటిల్స్ చేసుకుంటూ సరదాగా తిరిగే ఒక యూత్ ఐకాన్ ఏకంగా ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కాకలు తీరిన రాజకీయ ఉదండులకు, మహామహులకు సాధ్యం కానిది ఒక ర్యాపర్ ఎలా సాధించాడు? అసలు నేపాల్ దేశంలో ఏం జరుగుతోంది? వేల మంది రాజకీయ నాయకులు, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలు వీటన్నింటిని కాదని ఒక ర్యాపర్ను దేశం మొత్తం నెత్తిన పెట్టుకుంటుందంటే అతడిలో ఎంత సత్తా ఉండి ఉండాలి. ఈ రోజు మనం నేపాల్ రాజకీయాలను శాసిస్తూ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించిన బాలేంద్ర షా అలియాస్ బాలెన్ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. 2026 మార్చి 27 నేపాల్ రాజధాని కాఠ్మండూలోని రాష్ట్రపతి భవన్ శీతల్ నివాస్. ఒక పక్క శంఖనాదాలు, మరో పక్క 108 మంది పూజారుల స్వస్తి శాంతి పఠనాలు, ఇంకో పక్క 16 మంది బౌద్ధ సన్యాసుల అష్టమంగళ మంత్రోచ్చారణలు. ఎటు చూసినా పవిత్రమైన వేద మంత్రాల ఘోష. ఆ వేదిక మీదకు బ్లాక్ బ్లేజర్, బ్లాక్ సన్ గ్లాసెస్ తో ఒక యువకుడు నడుచుకుంటూ వచ్చాడు. బాలేంద్ర షా అనే నేను అంటూ అతడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాష్ట్రపతి భవన్ మొత్తం కరటాల ధ్వనులతో మోగిపోయింది. నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌతెల్ స్వయంగా ఆ కుర్రాడితో ప్రమాణ స్వీకారం చేయించారు. అక్కడున్న రాజకీయ నాయకులంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఎందుకంటే 35 ఏళ్ల వయసులో ఒక దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తానని బహుశా బాలేంద్ర షా కూడా కలలో ఊహించని ఉండడు. కానీ ప్రజలు తలుచుకుంటే, అందులోనూ యూత్ తలుచుకుంటే ఏమైనా సాధ్యమే అని అతను నిరూపించాడు. అసలు ఎవరి బాలేంద్ర షా? పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేని ఒక కుర్రాడు పిఎం కుర్చీ వరకు ఎలా వెళ్ళాడు? 1990లో కాఠ్మండూలో జన్మించిన బాలేంద్ర షా వృత్తిరీత్యా ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్. విశేషం ఏంటంటే అతనికి మన ఇండియాతో చాలా కనెక్టివిటీ ఉంది. అతడు తన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించింది మన కర్ణాటకలోని యాలహంకలోని నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో 2016-18 మధ్య ఆయన ఎంటెక్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే అతనికి పాటలంటే ప్రాణం, అందులోనూ ర్యాప్ సాంగ్స్ అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే 2013లో ఒక ర్యాప్ బ్యాటిల్ ద్వారా యూట్యూబ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అంతే, యూత్ అంతా అతనికి కనెక్ట్ అయిపోయారు. కానీ అతడు పాడినవి మామూలు లవ్ సాంగ్స్ కావు. తన పాటల ద్వారా సమాజంలోని కుళ్ళును, పాలకుల అవినీతిని, సిస్టంలోని లోపాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అతను పాడిన బలిదాన్ లాంటి పాటలు యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ రాబట్టాయి. బ్లాక్ స్కేర్ కళ్లద్దాలు, బ్లాక్ బ్లేజర్, ఇదే అతని ట్రేడ్ మార్క్ స్టైల్. ఆ స్టైల్ కు, అతని పాటల్లోని ఫైర్ కు నేపాల్ యూత్ ఫిదా అయిపోయారు. అలా ప్రభుత్వంపై మాటలతో, పాటలతో తూటాలు పేలుస్తూ యూత్ ఐకాన్ గా మారిన షా కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. సిస్టమ్ ను మార్చాలంటే సిస్టంలోకి దిగాలని డిసైడ్ అయ్యాడు. 2022లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా నేరుగా కాఠ్మండూ మేయర్ పదవికి పోటీ చేశాడు. దశాబ్దాలుగా కాఠ్మండూను వెళ్తున్న మహా పార్టీలన్నీ అతన్ని చూసి నవ్వుకున్నాయి. ఒక ర్యాపర్ మాకేంటి పోటీ అని తీసిపారేశాయి. కానీ ఫలితాలు వచ్చాక అందరి మైండ్ బ్లాక్ అయింది. అఖండ మెజారిటీతో కాఠ్మండూ మేయర్ గా గెలిచి చరిత్ర సృష్టించాడు బాలెన్. మేయర్ అయ్యాక ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నగరాన్ని శుభ్రం చేయడం, అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం లాంటి కఠిన నిర్ణయాలతో నేషనల్ హీరో అయ్యాడు. మాటలు కాదు, చేతలు చూపించే లీడర్ దొరికాడని ప్రజలు నమ్మకం మొదలు పెట్టారు. ఇక అసలైన కథ 2025 సెప్టెంబర్లో మొదలైంది. అప్పటి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగం పెరిగిపోయాయి. వీటికి తోడు ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది. దీంతో యువతలో కోపం కట్టలు తెంచుకుంది. అదే జెన్జెడ్ ఉద్యమంగా మారింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. సామాజిక అన్యాయాలపై, ప్రభుత్వ తీరుపై పోరాటం మొదలు పెట్టారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. పోలీసుల కాల్పుల్లో ఏకంగా 19 మంది యువ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా హింస, అగ్ని ప్రమాదాలతో రగిలిపోయింది. ఆ సమయంలో యువతకు ఒక నాయకుడు కావాల్సి వచ్చింది. అప్పుడే ముందుకొచ్చాడు బాలేంద్ర షా. నిరసనకారులకు అండగా నిలబడ్డాడు. జెన్జెడ్ యువతలో పెళ్లుపెక్కిన విప్లవ జ్వాలకు నాయకత్వం వహించాడు. ప్రాణాలకు తెగించి పోరాడాడు. అతని వెనుక నేపాల్ యువత కదం తొక్కింది. ఈ ఉద్యమ దెబ్బకు అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. యువత అంతా బాలెన్ను వెంటనే ప్రధాని కావాలని కోరారు. కానీ అతడు ఆవేశపడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు ద్వారానే పవర్లోకి రావాలని ఎన్నికల వరకు వేచి చూశాడు. ఆ తర్వాత జరిగిందే అసలైన సంచలనం.
నిదర్శనం. తన మద్దతుదారులతో కలిసి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని పార్లమెంటరీ బరిలో నిలిపాడు. 2026 మార్చి 5న జరిగిన సాధారణ ఎన్నికల్లో నేపాల్ ప్రజలు ఒక చారిత్రక తీర్పునిచ్చారు. బాలెన్ నాయకత్వంలో ఆర్ఎస్పీ పార్టీ 275 సీట్ల పార్లమెంటులో ఏకంగా 184 సీట్లు సాధించి కానీ వీని ఎరగని మెజార్టీని కైవసం చేసుకుంది. ఇక బాలెన్ షా తాను పోటీ చేసిన జహ్వాఫై నియోజకవర్గంలో సాక్షాత్తు మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని భారీ తేడాతో మట్టి కనిపించాడు. ఒక మాజీ ప్రధానిని ఒక యువకుడు ఆయన సొంత ఇలాఖాలను ఓడించడం అంటే మాటలా? నేపాల్లో ఇప్పుడు సరికొత్త చరిత్ర మొదలైంది. వయసుతో సంబంధం లేదు, అనుభవంతో పని లేదు, చేసే పనిలో నిజాయితీ, అడిగే ప్రశ్నలో ధైర్యం ఉంటే ఎవరైనా దేశాన్ని నడిపించగలరని బాలెన్ షా నిరూపించాడు. చరిత్ర సృష్టించాలంటే దశాబ్దాల అనుభవం అక్కర్లేదు, ప్రజల కష్టాలు తెలిసిన మనసు, ఆ కష్టాలను తీర్చే మొండి ధైర్యం ఉంటే చాలని నిరూపిస్తున్నాడు నేపాల్ కొత్త ప్రధాని బాలెన్ షా. పదవి చేపట్టిన కేవలం 24 గంటలు. అవును, మీరు వింటున్న నిజమే. కేవలం ఒక రోజులోనే నేపాల్ రాజకీయాలు గత 24 ఏళ్లుగా సాధ్యం కాని మార్పులకు శ్రీకారం చుట్టారు. బాలెన్ షా ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం విద్య. చదువుకోవాల్సిన కాలేజీలు రాజకీయ అడ్డాలుగా మారకూడదని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే నేపాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలైనా సరే 60 రోజుల్లోగా కాలేజీ క్యాంపస్ల నుంచి తమ కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందే. రాజకీయాలకు అతీతంగా కేవలం విద్యార్థుల సమస్యలను వినడానికే స్టూడెంట్స్ కౌన్సిల్ లేదా వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ అనే కొత్త వేదికలను 90 రోజుల్లోగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇక నుంచి కాలేజీలో జెండాలు ఉండవు, కేవలం పుస్తకాలు, విజ్ఞానం మాత్రమే ఉంటాయి. నేపాల్ స్కూల్ రిఫార్మ్స్ లో భాగంగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 5వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి సాంప్రదాయ పరీక్షలు ఉండవు. పిల్లలు ఒత్తిడి లేకుండా చదువుకోవాలనేది ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. చదువు అంటే కేవలం మార్కులు కాదు, అది ఒక నేర్చుకునే ప్రక్రియ అని బాలెన్ షా ప్రభుత్వం స్పష్టం చేసింది. నేపాల్లోని స్కూల్స్, కాలేజీలకు విదేశీ పేర్లు పెట్టుకోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆక్స్ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి పేర్లున్న విద్యా సంస్థలు ఈ ఏడాది లోపల తమ పేర్లను నేపాలీ పేర్లుగా మార్చుకోవాలి. మన దేశం, మన విద్య, మన పేరు అనే జాతీయ భావాన్ని పెంపొందించే దిశగా ఈ అడుగులు పడినాయి. చాలా మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన పౌరసత్వ పత్రాల కొరత వల్ల పట్టాలు అందుకోలేకపోతున్నారు. దీనివల్ల వారి చదువు మధ్యలోనే ఆగిపోతుంది. ఈ సమస్యను గుర్తించిన బాలెన్ షా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి నేపాలీ పౌరసత్వం తప్పనిసరి కాదని ప్రకటించారు. దీనివల్ల వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇకపై అలా కుదరదు. నిర్దేశించిన సమయంలోపే రిజల్ట్స్ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని యూనివర్సిటీలకు డెడ్ లైన్ విధించారు. మన దేశంలో అయినా, నేపాల్లో అయినా ఒక మంత్రి వస్తున్నాడంటే చాలు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆపేస్తారు. ఎండలో సామాన్యులు, స్కూల్ పిల్లలు, ఆఖరికి అంబులెన్సులు కూడా ఆగిపోవాల్సిందే. కానీ బాలెన్ షా ప్రభుత్వం దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రధాని ఆదేశాల మేరకు నేపాల్ హోం మంత్రి సుదన్ గురుంగ్ ఒక చారిత్రక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై నేపాల్ రోడ్ల మీద VIP ప్రివిలేజెస్ ఉండవు. సామాన్యుడి ప్రయాణానికి ఆటంకం కలిగించే హక్కు ఏ అధికారికి, ఏ మంత్రికి లేదు. రోడ్డు మీద ప్రధానైనా, సామాన్యుడైనా సమానమే. సైరన్లు మోగవు, ట్రాఫిక్ ఆగదు. కేవలం 24 గంటల్లోనే ఈ మార్పు వచ్చిందంటే అది బాలెన్ షా మార్క్ పాలిటిక్స్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ నిర్ణయం ట్రెండింగ్ లో ఉంది. నేపాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాలెన్ ప్రభుత్వం ఫ్రీ బ్లూ బస్ సర్వీస్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రావిన్స్లలో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, మహిళల భద్రతకు ఒక పెద్దపీట. రాత్రి వేళల్లో లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళలు ఇబ్బంది పడకూడదని, వారికి సురక్షితమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా ఈ బ్లూ బస్సులను రంగంలోకి దింపారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడం చూస్తుంటే బాలెన్ షాకు ప్రజల సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది. 35 ఏళ్ల వయసులో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం సోషల్ మీడియా యువత మద్దతుతో ప్రధాని పీఠాన్ని అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన తీసుకుంటున్న ఈ 100 రోజుల ప్రణాళిక నిర్ణయాలు చూస్తుంటే నేపాల్లో నిజంగానే కొత్త యుగం మొదలైందనిపిస్తోంది. మార్పు అనేది ఒక్క రోజులో రాదంటారు, కానీ మార్పు కోసం చేసే ప్రయత్నం ఒక్క రోజులోనే మొదలవ్వచ్చు అని బాలెన్ షా నిరూపిస్తున్నారు. విద్యను రాజకీయాలకు దూరం చేయడం, VIP సంస్కృతిని తుడిచిపెట్టడం, మహిళల భద్రతకు పెద్దపీట వేయడం, ఇవన్నీ ఒక యువ నాయకుడి ఆలోచన సరళికి నిదర్శనం. మరి బాలెన్ షా తీసుకున్న ఈ నిర్ణయాలు మీకు ఏది బాగా నచ్చింది? మన దగ్గర కూడా ఇలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.